ఏదో విషయం తెలిసి వెళ్దాం వెళ్ళాము. ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ప్రతి నెల 2వ శనివారం జరుగుతున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలు మేము చేస్తున్న ఈ కార్యక్రమం దయచేసి రాకూడదు, రావచ్చు. మీరు Marwan sakit. Ada ayah tunggu.
మనం నిర్వహించింది 85 నుండి 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎవరు ఎవరిలో ఉన్నా కొంతమంది దాతల ద్వారా ప్రతి కళాకారులకి ఇక్కడ నుంచి చుట్టుపక్కల 25 కిలోమీటర్లు ముగించే ముందు ఒక్క మా అక్షర రూపం దాల్చిన ఒక్క శిరా చుక్క లక్ష మెదళ్ళక కదలిక అన్నాడు. ఎవరు? శ్రీనివాస్ కాళోజీ శ్రీనివాస్ తెలియదు అనందా. అది అట్లాంటి అక్షర లక్షల్ని మెదళ్ళను కదిలించే సాహిత్యాన్ని రచించేటువంటి అద్భుతమైన సాహిత్య ప్రోగ్రాం. శివగుండ వెంకటేశ్వర గారు ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల శంకరరావు గారు అలా చేసి కళాకారులకు అందుబాటు రేట్లు ఉంచి కళాకారులు ఇబ్బంది పడుతున్నాము ఇందుకు కొంచెం రేటు తగ్గించ ఆంజనేయుడు గారికి, అన్న మండల మురళీకృష్ణ గారికి, అలాగే మండల రమేష్ గారికి, అశోక్ గారికి అందరికీ కూడా పేరు పేరున అలాగే వేదిక మీద ఉన్నటువంటి రచయితల సంఘం తరఫున చెప్పడం కన్నా ఒంగోలులో ఏ చిన్న ఉద్యమం జరిగినా ముందుండి నడిపించేటటువంటి మా అరుణంద గారికి, అలాగే గురువు గారు రామస్వామి మాస్టర్ గారికి, మిత్రులు అశోక్ గారికి, మన ఒంగోలులో ఒక కళాకారుడు ఉన్నాడు, గతంలో కూడా నటించినటువంటి ఊస మధు గారికి, బీజేపీ నాయకుడు ఆంజనేయులు గారికి, జనసేన కార్పొరేటర్ అయినటువంటి రమేష్ గారికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుర్గేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి కూడా రావాల్సి ఉండటం జరిగింది. అయితే ఈరోజు గవర్నమెంట్ తరఫున మంజాల్లో ప్రోగ్రాం ఉండటం వల్ల అంత దూరం నుంచి రాలేక ఈ ప్రోగ్రాంకి నేను రాలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకుంటాను చెప్పిన తర్వాత లేదు గవర్నమెంట్ ప్రోగ్రాం చూసుకోండి, ఇంకొక అవకాశం మా జిల్లా కళాకారులకు మీరు ఇవ్వండి. ఆయన సరే ఇంకొకసారి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంగోలుకు వస్తానని చెప్పడం జరిగింది. కళలు ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో పార్టీలు 2 పార్టీలు ప్రధానమైనటువంటి 2 పార్టీలు కూడా కళాకారులు స్థాపించినటువంటి పార్టీలు. ఒకటి తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే, రెండోది జనసేన పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. ఎందుకంటే కళాకారులకి ఎప్పుడు కూడా ప్రజల పట్ల, సమాజం పట్ల అంకిత భావంతో పనిచేసేటటువంటి ఉద్దేశం ఉంది. ఎప్పుడు కళల్ని ప్రోత్సహించాలి, ఆ కళల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రజల్లో చైతన్యం చేసి ప్రజల్ని ఆ యొక్క ఊరిని కానీ, ఆ యొక్క నియోజకవర్గానికి కానీ, ఆ యొక్క జిల్లాని కానీ అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా కళలు చాలా దోహదపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, స్వాతంత్ర ఉద్యమంలో కూడా కళలతోనే ఈ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఆనాడు కూడా ఉండదు. అందుకని కళ చాలా గొప్పది. కళాకారుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రోత్సహించింది, కళాకారులకు అండగా ఉంటుంది అని చెప్పి మరొక్కసారి ఈ సభ వేడుకునే విధంగా మీ అందరికీ కూడా చెబుతూ, గత నెలలో నన్ను పిలిచి అతిథిగా పిలిచి మళ్ళీ గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారితో మరలా నన్ను పిలిచినందుకు మరొక్కసారి రంగభూమి కళాకారులు అందరికీ కూడా రంగభూమి కళాకారుల సంఘం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సభాధ్యక్షులు గౌరవనీయులు బేతంశెట్టి హరిబాబు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు రియాజ్ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, అదేవిధంగా సుబ్బయ్య గారు కూడా ఒంగోలులో
చేయాల్సిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో నా వంతు సహాయశక్తులా ప్రతి ఒక్కరికి చేస్తాం. మధ్యలో కూడా ఎవరి జోలికి వెళ్ళగాకంటే కొంతమంది ఉద్యోగం కావాలని ఎవరికి 2 లక్షలు ఇవ్వటం, లేకపోతే అక్కడ పోస్ట్ ఇస్తారని చెప్పి 3 లక్షలు ఇవ్వటం, అలాంటి పనులన్నీ కూడా చేయొద్దు. మీకు ఏ అవసరం ఉన్నా కూడా డైరెక్ట్గా కలవండి, డైరెక్ట్గా మాట్లాడండి. ఉండే ఎన్ని అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవకాశాలు వచ్చినట్టుగా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే దళారుల జోలికి వెళ్ళగాకండి. దళారుల జోలికి వెళ్ళి మీరు మోసపోయి కొంతమంది మీ దగ్గర అంతవరకు ఇచ్చానండి, ఒక 5 లక్షలు ఇచ్చాను నాకు రాలేదని చెప్పి 2 సంవత్సరాల తర్వాత ఉద్యోగం కోసం ఇచ్చారని చెప్పే పరిస్థితులు వద్దు. డబ్బులు ఇచ్చే పరిస్థితులు అసలు అవసరం లేదు, డబ్బులు ఇచ్చే ఉద్యోగాలు అవసరం లేదు. ఏదైనా కూడా అక్కడ అకామిడేషన్ ఒక ఫ్రీగా ఉద్యోగాలు కానీ వేకెన్సీ ఉంటే ఖచ్చితంగా కానీ ఎలిజిబిలిటీస్ ఉంటే మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఏదైనా చేయాల్సి వస్తే ఇవన్నీ కూడా చేస్తాం. దాన్ని కూడా కారణాల మీద కట్టి ఇష్టారాజ్యంగా చేసినవన్నీ కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా దాన్ని కూడా చేసి మళ్ళా ఒంగోలులో పోయినసారి 72 ర్యాంక్ వచ్చింది. ఇండియాలో స్వచ్ఛ భారత్లో మన ఒంగోలు స్వచ్ఛ భారత్లోనే అవార్డు తెచ్చుకోగలిగాం. అదే అవార్డు పద్ధతిలో చేసే పద్ధతిలో నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ కూడా ఏదున్నా కూడా సలహా కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది, 10 మందికి ఉపయోగం ఉంటే అవి చెప్పండి. తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు సుబ్బయ్య గారికి నమస్కారాలు. ఏదో ఒక కార్యక్రమం గడుపుతున్నాం, ఇది ఏదో వయసు కోసం చేస్తున్నాం, తప్పకుండా మీరు రావాలని చెప్పేసి మన సుబ్బయ్య గారు, ప్రసాద్ గారు ఇదంతా వచ్చి అడిగారు. సరే అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం. వీళ్ళలో ముఖ్యంగా ఒక పెద్ద వేయటం, దానికి సన్మానించడాలు, ఏదో పెద్ద కార్యక్రమం మాదిరి ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా మనం ప్రజలకి ఎంత చేస్తామో దాన్ని తెచ్చుకోవాలంటే ఇలాంటివి నాకు ఆడబాటాలు నాకు ఇష్టం లేదని చెప్పేసి తెలియజేస్తున్నా. వాళ్ళ మంచి మనసుతోటి ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని నాకు పిలిచి కళాకారులు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్ని నిర్మించడం, ప్రజల్ని ఆదరించడం, ప్రజల్ని సంతోషపరచడం, ఎన్నో వేషాల వాళ్ళంతా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తులు మన వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా గర్భం లేకుండా మనసులో ఏదో విధంగా మనకు జిల్లా కళాకారులంతా బాగుపడాలని చూసే వ్యక్తులు వీళ్ళు. ఒకసారి మనం గమనించుకుంటే ఎప్పుడు వారి మెజారిటీ ఈరోజు మనకి ఇచ్చారు, అంటే బాధ్యత ఎక్కువ పెరిగింది. ఈరోజు ఇందాక శంకర్ గారు వచ్చారు పైకి. శంకర్ గారు చాలా గొప్ప, మేము ఎన్నో దేవుడికి మొక్కున్నాం. తర్వాత పోయి నేను తిరుపతి పోయేసి వెంకటేశ్వర స్వామికి నా మొక్కుబడి తెచ్చుకొని మీ మెజార్టీ చేసి గెలిచిన తర్వాత పోయి వచ్చానని చెప్పి శంకర్ గారు చెప్తుంటే చాలా సంతోషం. ఆ వయసులో అంత పెద్దవాళ్ళు ఈరోజు ఊళ్ళో ఎంతో మంది కూడా, కొంతమంది మరిచిన్న వాళ్ళు, కొంతమంది గడ్డాలు తెచ్చుకొని మొక్కుబడి పెట్టుకునే వాళ్ళు, ఏదైనా కూడా ఒంగోలులో మళ్ళా వాతావరణం మారాలి, ఒంగోలులో మంచి జరగాలి కాబట్టి తెలుగుదేశం రావాలి, నేను గెలవాలి అని ఎంతోమంది మొక్కులు పెట్టుకొని అందరూ కూడా కలిసి ఎంతో కష్టపడి రాత్రింబగళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు. అనేక మంది మీద కేసులు పెట్టారు, అనేక మంది వ్యాపారాల మీద పోయి పెట్టారు. అదేవిధంగా కొంతమంది జైలుకైనా రిమాండింగ్ వేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన పార్టీ వాళ్ళు. అలాంటి ఎన్నో చేసినా కూడా దేనికి వంగకుండా రాత్రింబగళ్ళు కష్టపడి ఈ మెజారిటీ రావడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం వాళ్ళందరూ కూడా ఈ రంగభూమి సందర్భంగా వాళ్ళందరూ కూడా అభినందనలు పొందవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్నో చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ప్రజలు కూడా భయభ్రాంతులు అయిపోయారు. ఎక్కడికి పోయినా కూడా ఇందాక మన గుప్తా గారిని ఏ విధంగా చేశారో దాన్ని వాళ్ళు ఏదో హీరోయిజం మాదిరి వీడియో తీసి వైరల్ చేసి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన మానసికంగా వ్యాపారం చేసుకునేవాడిని ఆయన ఈరోజు ఏ విధంగా చేశారో మనందరం కూడా చూసాం. ఈరోజు చూస్తే ఆ రోజు మేము కూడా పోరాడాం. ఎవరు అయినా కూడా ఆస్తులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్న ఆస్తుల జోలికి వెళ్ళకూడదు, ఆస్తులు వాళ్ళకంతా ఉండాలి అని చెప్తే దాన్ని నైట్కి కబ్జాలు చేయటం, డాక్యుమెంట్లు మార్చుకోవటం, అనేక ఇబ్బందులు చేసి ఎన్నో రకాలుగా దాన్ని ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు దానికి 200 కేసులు ఈరోజు ఫైల్ అయి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి పరిష్కారం కాక మేము అదేంటే సిట్టేశ్వరని చెప్పేసి ఆయన చెప్పేది తప్పితే దాంట్లో కూడా కరెక్ట్గా జరగకుండా ఈరోజు ఏమైతే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి.
అందుకే నేను మనలో వచ్చినప్పుడు కూడా నేను చెప్పా, రేపు ప్రభుత్వం వస్తుంది, ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి ఏం చేయాలో ఎవరి ఆస్తో వాళ్ళకి చేర్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం. అది 200 కేసులు అని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది సిపిఐ వాళ్ళు కూడా వచ్చినట్టు చెప్పెళ్ళారు. వాళ్ళ లిస్ట్ అంతా ఉన్నాయని చెప్పారు. కొంతమంది బాధ్యులు కూడా వచ్చి చెప్పెళ్ళారు. రేపు టైం సందర్భం ఇప్పుడే 40 డేస్ అయింది, కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయని ఒక నెల తర్వాత జరుగుతాం. దాని మీద ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పగించే బాధ్యతగా అవన్నీ కూడా తీసుకొని వాళ్ళకి అప్పగిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే దీంట్లో ఉన్నారో అందరూ కూడా చట్ట ప్రకారంగానే వాళ్ళు శిక్షించబడతారు. రెండవసారి ఇంకొక రాష్ట్రం కావాలన్నా ఇంకో జోన్ కావాలన్నా కూడా భయపడే పరిస్థితి మనం వేరే గంజాయి చెత్త కొట్టికాలో లేకపోతే ఇంకో పనులు మనం చేయడం. చట్ట ప్రకారంగా పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ వాళ్ళే చూస్తారు. వాళ్ళే డెసిషన్ ప్రకారంగా వాళ్ళని చట్ట ప్రకారంగా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండోది కూడా విచ్చలవిడిగా గంజాయి అయిపోయింది. కొంతమంది ఆడవాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. అక్కడక్కడ ఏరియాలో 10 మంది 15 మంది నైట్ 11, 12 అయినా కూడా తాగుతా గంజాయి వాళ్ళ ఉత్సవాన్ని పోయే వాళ్ళ ఆడవాళ్ళు నడిపిస్తా ఉన్నారు. నేను మొన్న ఎస్పీ గారికి కూడా చెప్పాను, ఎక్కడా కూడా 10 తర్వాత గ్రూప్గా ఉంటే మాత్రం మొత్తం తీసుకెళ్ళండి, దాన్ని గంజాయిగా ఉంటే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కూడా చెప్పాం. ఒంగోలులో మంచి వాతావరణం, సాంప్రదాయమైన వాతావరణం, ఇలాంటి గంజాయి లేని వాతావరణాన్ని మాత్రం ఖచ్చితంగా తొందరలోనే తీసుకొస్తాం, మార్పు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వాతావరణం బాగుండాలి. ఎక్కడికి పోయినా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అంతే తప్పితే ఎక్కడికి పోతే ఎవరు కొడతారో, ఏం చేస్తారో, వాళ్ళు గంజాయి తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు మనం ఎవరికి చూసాం. అలాంటి ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులు కూడా మార్పు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఊళ్ళో 14, 19లో ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. అవి మిగతాయి ఏదైతే ఉందో కోతరాజు కాలం అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేస్తే అది అట్లానే ఉంది. దాన్ని కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి దానికి ఏం చేయాలనేది కూడా దానికి ఒక నిర్ణయాలు తీసుకుంటాం. చాలా మంది ఇల్లు లేక ఇబ్బంది పడే వాళ్ళకి పట్టాలు కానీ, టిట్కో హౌసెస్ కానీ దాన్ని కూడా చేస్తాం. ఇప్పుడు కళాకారులు మన వాళ్ళంతా కూడా పట్టాలు లేవు, లేదు కాలనీ లేదని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా నేను మన వీళ్ళకి చెప్పాం, విలేకరులకి జర్నలిస్టులకు చెప్పాం, జర్నలిస్ట్ కాలనీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడందరికి పట్టాలు ఇస్తున్నాం. దాని దగ్గరే కళాకారులు కూడా కళాకారుల కాలనీ కింద దాన్ని కూడా మనం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇలాంటి ఏదైతే మంచి 10 మందికి ఉపయోగపడుతుందో దాన్ని మీరు కూడా సలహాలు సూచనలతోటి ఖచ్చితంగా ఒక మార్పు అనేది, మంచి వాతావరణం అనేది ఈ ఊళ్ళో తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఏమున్నాయో ఎన్టీఆర్ కళాక్షేత్రం దాన్ని ఆ రోజు మనం చేస్తే దాన్ని వ్యాపార కింద చేసుకున్నారు. దాన్ని ఎవరికో ఒక పార్టీ వారికి ఇచ్చి దాన్ని వసూలు చేసుకుంటా దాన్ని అన్ని కూడా చేశారు. దానికి నేను ఓన్లీ కరెంటు బిల్లు వరకు దానికి ఏమైతే ఖర్చుల వరకు అని చెప్పి ఆ రోజు మనం పెట్టాం. దాన్ని అమలు పరుస్తాం. దాన్ని నేను మళ్ళీ చెప్పాను, మీరు పోయి ఆక్యుపై చేసుకుంటే అది మీ సొత్తు, మీ ఆస్తి, మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఎంత కట్టాలో ఆ రోజుండే 14, 19లో కరెంటు బిల్లు ఎట్లా ఉందో దాని ప్రకారమే కట్టండి, అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా. మీరు ఉపయోగించుకోండి. నేను దాన్ని కూడా కమిషనర్కి చెప్పేసి దాన్ని కూడా మీకు ఎవరు ఉంటే బాగుంటుందో ఒక వ్యక్తిని పెట్టేసి దాని ప్రకారంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదే ఓపెన్ ఆర్టీ మీద కూడా అడుగుతా ఉన్నారు. పోయినసారి కూడా చూసాం, మనం బంగారు చెరువు దగ్గర త్వరగా అనుకున్నాం. అదేమో కొంచెం డెడికేషన్ వల్ల అది ఆగింది. ఆల్టర్నేట్ కూడా ఎక్కడుందో ఒకసారి చూసుకొని తప్పకుండా కూడా ఈ టర్మ్లోనే ఓపెన్ ఆడిటోరియం, అది ఎన్టీఆర్ కళాక్షేత్రం ఓపెన్ ఆడిటోరియంగా కూడా పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా కూడా దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే సంబంధాలు ఉన్నాయో, ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేద్దాం. ఇందాక మన అశోక్ చెప్పినట్టు ఇక్కడ కూడా దిమ్మి కట్టింది అన్నారు. దానికి అందరికీ ఇబ్బంది లేకపోతే కమిటీ మెంబర్లకి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టేసి ఆ పార్ట్ వరకు గార్డెనింగ్ చేసి ప్లాంటేషన్ అవి కూడా చూసి అలాంటిది ఇక్కడ కూడా పెట్టుకోవడానికి కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.